చాలామంది ఒక కలలా ఉంటుంది. నేను ఐఏఎస్ అవ్వాలి అని, లేదా ఐపీఎస్ అవ్వాలి అని, లేదా తల్లిదండ్రులైతే తమ పిల్లల్ని ఐఏఎస్ చేయాలని, లేదా ఐపీఎస్ చేయాలని చాలాసార్లు అనుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అన్నది వరల్డ్‌లోనే టఫెస్ట్ ఎగ్జామ్ అని చాలా పేరుంది దానికి. ఎందుకు టఫెస్ట్ ఎగ్జామ్ అంటే ఇప్పుడు ఏ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ తీసుకున్నా కానీ జనరల్గా ఏమవుతుందంటే ఒక సిలబస్ ఉంటుంది. ఆ సిలబస్ తగ్గ రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి. ఆ బుక్స్ని బాగా చదువుకొని కొంత ప్రాక్టీస్ చేస్తే ఏదో ఒక విధంగా మంచి మార్కులు తెచ్చుకొని ఒక ర్యాంక్ తెచ్చుకొని ఆ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్ క్రాక్ చేయొచ్చు. కానీ సివిల్ సర్వీసెస్ అలా ఉండదన్నమాట. సివిల్ సర్వీసెస్లో అన్ని కాంపిటీటివ్ ఎగ్జామ్స్ లాగా మనకు సిలబస్ ఉంటుంది, రిఫరెన్స్ బుక్స్ ఉంటాయి, అందులో కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, నాన్ స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి. అవే కాకుండా మోస్ట్ ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏమిటంటే మన మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఒక ఐఏఎస్ ఆఫీసర్ కానీ ఐపీఎస్ ఆఫీసర్ కానీ రేపు సెలెక్ట్ అయిన తర్వాత సర్వీస్లోకి వెళ్ళిన తర్వాత వాళ్ళ జాబ్ లక్షణాలకు తగ్గట్టుగా వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటుంది అన్నది మనం ముందుగానే తెలుసుకొని దానికి తగ్గట్టుగా మన మైండ్ సెట్ని మలుచుకోగలగాలి. వాళ్ళు ఆలోచించే విధానం ఎట్లుంటుందో మనము దానికి తగ్గట్టుగా అలవాటు చేసుకోవాలి. అది ఎలా సాధ్యం అంటే మనం చదువుతున్నప్పటి నుంచే మొదలెట్టాలి. ఇప్పుడు ఒక చిన్న ఎలిమెంట్కి వస్తే ఒక సివిల్ సర్వీస్ ఎగ్జామ్ని క్రాక్ చేయాలి అంటే మనము బేసిక్ లెవెల్ బుక్స్ చదివేటప్పుడే ఈ మైండ్ సెట్ ఎలా ఉంటుందన్న ఆలోచనతో మీరు స్టార్ట్ చేస్తే మీ ప్రిపరేషన్ చాలా ఈజీగా ఉంటుంది. జనరల్గా అందరూ ఏం చేస్తుంటారంటే మనం రిఫరెన్స్ బుక్స్ చెప్తాము. ఫస్ట్ ఎన్సీఈఆర్టీ బుక్ చదవండి, 6th స్టాండర్డ్ నుంచి 12th స్టాండర్డ్ వరకు చదవండి. ఆ తర్వాత కొన్ని స్టాండర్డ్ బుక్స్ ఉంటాయి, ఆ తర్వాత న్యూస్ పేపర్ చదవండి. ఇవన్నీ బాగానే ఉన్నాయి. ఇది లిస్ట్ ఆఫ్ థింగ్స్ అన్నమాట. కానీ ఇది మాత్రమే సరిపోదు. సివిల్ సర్వీసెస్ క్రాక్ చేయాలంటే ఒక మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఆ మైండ్ సెట్ని ముందుగానే అలవర్చుకుంటే మీ ప్రిపరేషన్ ఈజీగా అవ్వటమే కాకుండా త్వరగా ఫస్ట్ అటెంప్ట్లోనే క్రాక్ చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఫస్ట్ అటెంప్ట్లో మిస్ అయినా సెకండ్ అటెంప్ట్లో క్రాక్ చేయడానికి చాలా అవకాశం ఉంటుంది. ఎప్పుడు మీరు ఈ ఎగ్జామ్ పద్ధతిని ప్రాపర్గా తెలుసుకున్నప్పుడు. అంతేగాని నేను కూడా ప్రిపేర్ అవుతున్నాను సివిల్ సర్వీసెస్ కానీ మీరు స్టార్ట్ చేశారంటే ప్రిపరేషను సెకండ్ అటెంప్ట్, థర్డ్ అటెంప్ట్, ఫోర్త్ అటెంప్ట్, ఫిఫ్త్ అటెంప్ట్ అయినా కానీ మీరు సక్సెస్ సాధించలేకపోవచ్చు. స్టూడెంట్స్ కానీ పేరెంట్స్ కానీ నేను ముందుగా చెప్పేది ఏంటంటే ఎగ్జామ్ గురించి తెలుసుకొని ఆ తర్వాత ప్రిపరేషన్లోకి దిగడం చాలా మంచిదన్నమాట.